మా అత్తగారికి పెద్ద ఇంటితో పాటు 2 దొడ్లు ఉండేవి. ఒకటి గొర్ల దొడ్డి, రెండవది గొడ్ల కోసం వేసిన గడ్డివాముల దొడ్డి. ఆ దొడ్డి ఇంటికి కొంచెం దూరంలో ఉంది. మాలగూడెం నుంచి వచ్చిన మా పాలేళ్లు ఇద్దరు గొడ్లు వేసిన పేడంతా వాము దొడ్లో వేసి మెత్తగా తొక్కి కుప్పగా పెట్టేవారు. ఆ పేడంతా మా అత్తగారు చిన్న చిన్న ముద్దలుగా చేసి దొడ్డి గోడలకు పిడకలు కొట్టేవారు. వాటిని వందల సంఖ్యలో వచ్చేటట్లు చేసేవారు. 100కింత పైకమంటూ అమ్మి సంపద పెంచాలని చూసేవారు. చిన్న ముద్దలు చేసే పద్ధతి నాకు గాని మా పాలేళ్లకు కాని తెలియదనుకొని ఆ పనంతా తానే చేసుకునేవారు. పిడకలు చేయడానికి వెళుతూ పొయ్యి మీద ఉలవలు ఉడుకుతున్నాయి. అవి ఉడకగానే వంచి గుగ్గిళ్లను బుట్టిలో పెట్టి పెద్ద పాలేరు ధర్మడుకిమ్మని చెప్పేవారు. ధర్మడు మాలాడని నీకు తెలుసుగా అని అడిగేవారు. మాలలు మన ఇళ్లలోకి రాకూడదనే ఆచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంట్లో నేను లేనప్పుడు పనులు నువ్వే చేసుకోవాలి. దాన్ని నువ్వు పాటించక బద్దకించి వాళ్లతో పని చేయిస్తే పక్క వాళ్ళు చూసి ముందు ముత్తైదువును చేసింది చాలక అంటరాని వాళ్లతో ఇంట్లో పనులు కూడా చేయిస్తున్నావు అని ఎగతాళి చేస్తారు. ఆ బాధ నాకు రానియకని చెబుతూ వెళ్లేవారు.